దేశంలో కులగణన అడ్డుకోవడానికే సోనియా రాహుల్ గాంధీలపై అక్రమ కేసులన్నారు స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొడెం వీరయ్య. దేశంలో బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ భయపడుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలే కాంగ్రెస్ను గెలిపిస్తారన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి దేశ ప్రజలు అండగా ఉంటారన్నారు పొడెం వీరయ్య. రేపు భద్రాచలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహిస్తామని పొడెం వీరయ్య తెలిపారు. హెరాల్డ్ అనే పత్రికని ఆనాడు ఏనాడు భారతదేశానికి స్వతంత్రం రాని నాడు వ్యవస్థాపకులు ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ. దీని ఎవరు పెట్టిందంటే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టుకున్నటువంటి వ్యవస్థాపక పత్రిక సంబంధించినటువంటి భవన సముదాయం అంతా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సొంత ఆస్తి అనుకోవారు ఒక రకంగా. అయితే కొద్దిగా దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగినటువంటి దాన్ని సొంతది నాదే, అది సొంతది నాదే. ఇప్పుడు నేనున్న ఇల్లు నేను ఉంటున్నా కాబట్టి నాదే. అట్లనే సొంతగా వ్యవస్థాపకుడు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారే కట్టించి దాన్ని వ్యవస్థాపకుడుగా దాన్ని నడిపిస్తున్న సందర్భంగా మరి ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి మరి ఉండాలి అని చెప్పి అంటే దాన్ని కట్టించడం జరిగింది. ఎప్పుడు స్థాపించింది అంటే 9/9/1938 నాటి దీన్ని హెరాల్డ్ అనే ఇంగ్లీష్ పత్రిక స్థాపన చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మరి బీజేపీ నాయకులు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలి.